మీరు ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు? నేను 30 ఇయర్స్ అయిందమ్మా. సో అందరు 30 ఇయర్స్ అందరు అనుకున్నారా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు అసలు కాలనీకి? లేదమ్మా, అనుకోలేదు. అనుకున్నాం మేము. మీదికి చూస్తే పుల్లల బిల్ల ఉండేవి లేకుండా అసలు ఇప్పుడు పుల్లల డబ్బులు కనిపిస్తున్నాయి ఎక్కడైనా చూస్తే? పిల్లలు లేదమ్మా, మావి కనపడుతున్నాయి. మాకు కనపడతలేవు. హాస్టల్ వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. రెండవది ఏంది, వాళ్ళు ఎట్లయితే డబ్బులు ఏదో విధంగా జీవనోపాధి ఎట్లా చేసుకుంటారో వాళ్ళ దాంట్లో ఉన్న పిల్లలు కూడా వాళ్ళని కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళకు కూడా కొంచెం క్రమశిక్షణ చేసుకుంటే మంచిది. అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగిపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేసే అధికారం ఎవరికి ఉండదు. అవి కంప్లైంట్ ఎందుకంటే ఎవరికన్నా ఇబ్బంది కలిగితేనే ఎవరైనా పాయింట్అవుట్ చేయగలుగుతారు. అది వాళ్ళకేంది మనం చేయకూడదని, కానీ వాళ్ళకేంది ఇదంటే ఎట్లుందంటే 12 గంటలు నిద్రపోలేము. పటాకులు, బర్త్డేలు ఏమన్నా అడిగినామనుకో అందరు కలిసి వాళ్ళ మీద అటాక్, దాడి కూడా దాడి జరగడం జరిగినాయి. మొన్న రీసెంట్గా ఇక్కడ అయినాయి. అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాం అనుకో, వాళ్ళు వస్తారు, ఒకసారి చూస్తారు, వెళ్ళిపోతారు, కంటిన్యూ ఉండలేరు కదా. అట్లా. సో గతంలో అసలుకి ఇక్కడ హాస్టల్స్ అడుగు పెట్టినప్పుడు ఎట్లా ఉండేది? హాస్టల్స్ ఇక్కడ లేనప్పుడు ఎట్లా ఉండేది రెసిడెన్స్? ఇది ప్రశాంతంగా మాకు ఇక్కడ హౌస్ దొరికిందంటే ఏదో బంజరాల్స్ ఇల్లు దొరికినట్టు అనిపించింది అప్పట్లో మా సామాన్య జీవితాలకు. అట్లుండే ఇది. ఇప్పుడు అట్లా అంటే ఇక్కడ నుంచి ఎంత తొందరగా బయటపడతామో అని ఆలోచిస్తున్నాము. అది మా పిల్లలు కూడా ఇబ్బంది పడతారేమో అని, చిన్నపిల్లలు అట్లా తయారైంది. డిసిప్లిన్ లేదు, వ్యక్తిగతంగా డిసిప్లిన్ లేదు. వాళ్ళకి డిసిప్లిన్ మీద ఎవరేం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తున్నారని వాళ్ళ దానికి ఒక టైం మెయింటైన్ పెట్టుకోవాలా. వాళ్ళకు ఈ టైం 9 to 9, 9 to 10 అట్లా పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళని కూడా మీరు కమాండింగ్ చేసే పవర్స్ ఉంటేనేమో బాగా. ఇష్టానుసారంగా ఎప్పుడైనా రాని ఎప్పుడైనా పోనీ అని అంటే అందరికి ఇబ్బంది. సో నేతాజీ పార్క్ చాలా కష్టపడి కోర్టు కేసుల నుంచి గెలుచుకొని తెచ్చుకున్నారు. సో ఏంది ఆ పార్క్ పరిస్థితి మరి ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదమ్మా, ఇప్పుడైతే కొంచెం 80% పర్వాలేదు, కంట్రోల్లో ఉంది అని అనుకుంటున్నాము. ఇక భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. సో మళ్ళీ ఒక సెక్యూరిటీ పెట్టడం, మీరు పర్సనల్గా మీ కాలనీ వాళ్ళందరూ పెట్రోలింగ్ చేయడం. ఇంకోటి ఏమైందంటే మొన్న రీసెంట్లీగా మీరు వచ్చిన తర్వాత 2-3 నెలల నుంచి మున్సిపల్ వాళ్ళని ఇద్దరిని ఇస్తున్నారమ్మా, సెక్యూరిటీ ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కొంత బెటర్, పర్వాలేదు. అంటే క్లీనింగ్ బెటరా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చి మనం అక్కడ సరదాగా గడిపే పరిస్థితి? ఇట్లా కూడా బెటరే, పర్వాలేదు. మున్సిపల్ వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకుని ఇద్దరిని అపాయింట్మెంట్ చేశారు. ఉదయం 7 to 2, 2 to 7. పర్వాలేదు. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు పిల్లలు, సెక్యూరిటీ వాళ్ళు. మేము వాళ్ళకు కూడా సపోర్ట్గా చేస్తున్నాం. సో కొత్తగా రెసిడెన్షియల్ ఏరియాలో హాస్టల్స్ వస్తున్నాయి అంటే అక్కడ రెసిడెన్షియల్ వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి సార్? ఎవరికి చెప్పాలి? సజెస్ట్ చేస్తారు? కొత్తగా అర్థం కాదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర చాలా ఆక్యుపెన్సీ కనిపిస్తుంది హాస్టల్స్. ఇట్లాంటి రెసిడెన్షియల్ జోన్లోనే మళ్ళీ ఎవరైనా హాస్టల్స్ కొత్తగా పెట్టడానికి అడుగు పెట్టాలి అని అనుకున్నప్పుడు అక్కడ అసోసియేషన్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? చూస్తూ అందులో గుంతలు పడ్డట్టు అవుతుంది. ఎవరైనా రెసిడెన్షియల్ వస్తుంది అంతే, చేయలేము. వాళ్ళకి ఏం సజెస్ట్ చేసినా వాళ్ళు పట్టించుకోరు. మా ఇల్లు మా ఇష్టం ఉంటుంది. కొన్ని అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఎప్పుడు బయటపడాలా అని ఆలోచిస్తారు. మీరు బయటపడ్డా కూడా అక్కడ ఎవరైనా రెంటర్స్ ఉండే సిచ్యువేషన్ ఉందా? ఉండదు. మీకు ఇంతకుముందు చెప్పే కదమ్మా, 60 గజాలలో 8 ఫ్లోర్లు వేసినావు. మరి ఏ విధంగా వేసినా అనేది ఆలోచించుకోవాలిగా. దాని డ్రైనేజ్ ఎక్కడ ఉన్నదే 12 ఫీట్ల డ్రైనేజ్, ఆ 12 ఇంచుల డ్రైనేజ్. 60 అంటే ఎంతమంది ఉంటారమ్మా? ఒక ఫ్లోర్కు కనీసం తక్కువ 10 వేసుకున్నా 60 మంది ఉంటారు. మరి 36 మంది వేసుకుంటే డ్రైనేజ్ నీళ్ళు ఎక్కడ, వాతావరణం ఎక్కడ, తాగే నీళ్ళు ఎక్కడ, లేకపోతే ఈ డ్రైనేజ్ ఎక్కడ వదులుతుంది? ఏం కావాలి? నాలాంటి వాళ్ళు ఇంకెక్కడ పోవాలి? వాళ్ళకు డబుల్ సోర్సెస్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. లేనోడు ఏం చేయాలి? అది ప్రభుత్వం చూసుకోవాలా, ప్రజలు చూసుకోవాలి, అది ఉద్యోగస్తులు చూసుకోవాలి. సామాన్య మానవుడు బాధపడుతున్నట్టే వాళ్ళ ద్వారానే.